పంపించకూడదు అనుకుని ఫస్ట్ వారం నుంచి వాళ్ళకి చెప్పుకుంటూ వస్తున్నాం. అదే వాళ్ళు మెడతో దింగుతారు, పంపించకుండా తెలుగుదేశం వాళ్ళు ఏమనరు, అంతే కదా. అంతగా లేకపోతే నీకు మోజా అసలు ఏమి జరిగింటే పంపించావో నీకు ఐడియా ఉందా? నీ అప్లికేషన్ పర్మిషన్కు మీ పర్మిషన్కి వచ్చే మీరు ఎవరో మా వాళ్ళని పట్టుకొని వచ్చి ఇస్తే, మా గవర్నమెంట్లో మీకు పర్మిషన్ ఇస్తే, నువ్వు విద్యాశాఖ మంత్రికి ఇచ్చింటే ఆయనకు వ్యతిరేకంగా ఆయన రాజీనామా చేయాలనే ర్యాలీకి నీ స్టూడెంట్స్ నోరు ముసుకో, మళ్ళా అలా నోరు ముసుకో. ఆయన వ్యతిరేకంగా అంటే నీకు తెల్లా? ఉండు అదిగా ధర్నా దేనికని తెల్లా? మరి ఆయనకు వ్యతిరేకంగా కాదా, ఆయన రాజీనామా చేయమని కాదా పంపించింది? మరి నువ్వు పంపించినావా లేదా? ఆ ధర్నా ఉద్దేశం ఏంటి? లోకేష్ గారు రాజీనామా చేయాలనే కదా. ఇంకా మళ్ళీ నువ్వు పంపించలేదంటే ఇంకా నేనేమనాలా? డబ్బులు తీసుకుని నేను ఇప్పుడు ప్రూఫ్ చెప్తాను. మీ పిల్లలకు డబ్బులు ఇచ్చారు. స్కూల్ పీపుల్ గా ఉండే వాళ్ళకు 10,000 20,000 డబ్బులు ఇచ్చి బంధువు మా వాళ్ళందరికీ బంధువు, నువ్వు మా వాళ్ళందరికీ బంధువు, అందరికీ తెలుసునని నువ్వు ఇట్లా చేసేది మాకు. నీకు అవసరమైతే మేము కాదు, సరేమ్మా, కాదు నీకు ఇంట్రెస్ట్ లేదు కదా దీని మీద పంపించేదానికి, నీకు ఇంట్రెస్ట్ లేదు కదా, మళ్ళీ ఎట్లా పోయినారు వాళ్ళు? పంపినని చెప్పాను. ఎందుకు పంపించినావు అంటున్నా. మనం పంపినని చెప్తున్నాను. అరే ఆన్సర్ చెప్పాయా? ఎందుకు పంపించారు అంటే నేను భయపెట్టినారా? ఫోన్లు చేశారు, 3 రోజుల నుంచి ఫోన్లు చేస్తూనే ఉంటారు. పంపించాలని కాలేజీ కాడికి వచ్చారు. అంటే నిన్ను భయపెట్టినారు, ప్రెజర్ చేసింటేనే నువ్వు పంపించాను. మళ్ళీ కంప్లైంట్ చేయొచ్చు కదా. దేనికి పంపించారు నీకు అర్థమైతుందా? మైండ్ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేదానికి ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పెట్టుకునే నువ్వు మైనర్ అయినటువంటి పిల్లలను తల్లిదండ్రుల అనుమతి లేకుండా నువ్వు పంపించడం, ఆడ గేటు దొబ్బుకొని లాఠీ చార్జ్ జరిగిందా? లాఠీ చార్జ్ పిల్లలకి ఏమన్నా అంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఏంది నీ రెస్పాన్సిబిలిటీ? ఆడ ఏదైనా జరిగింటే ఎవరు రెస్పాన్సిబిలిటీ? దీనికి ఏం చేయాలనుకుంటున్నావు చెప్పు. ఇప్పుడు మాట్లాడి మర్యాదగా నిన్నెవరు భయపెట్టారో, నిన్నెవరు కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ మీద నువ్వు కంప్లైంట్ ఒకటి. మీ స్టాఫ్ ఎంతమంది ఉన్నారు? 13 మెంబర్స్ డిఎస్సికి అనుకూలంగా ర్యాలీ పెట్టాలా. ఈ 2 కండిషన్లు అయితే మేము ఏదైనా సమాధానం చెప్పుకుంటాం, లేదంటే మీ మీద ఖచ్చితంగా రేపు నుంచి వచ్చి ఇక్కడ ధర్నా జరుగుతుంది. అంత భయం లేకంటే మా ఓపెన్గా నేను చెప్తా చూడు, తెలుగుదేశం వాళ్ళతో ఇబ్బంది లేదు, అనాగడుకలతో ఇబ్బంది ఎందుకైనా మేము అని భయపడే మీరు చేసినారు. ఇది ఒప్పుకో, వాస్తవం. ఆ మాత్రం సమాధానం చెప్పుకోలేరా? అంటే మేము తెలుగుదేశం వాళ్ళం చేతగాని వాళ్ళము, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పెద్ద పుడిగి నా కొడుకులా. వాళ్ళు భయపడితే నువ్వు ఒక విద్యాసంస్థ ఉంటే భయపడిచేది ఏంది? ఏదైనా డబ్బులు ఇవ్వాలా, సరే దానికి ఏదైనా ఖర్చు అయితే అంతో ఇంతో పంపిస్తామని చెప్పి పిల్లల జీవితాలతో ఆడుకుంటావా? ఎక్కడ లేదు ఈ సంస్కృతి. అసలు మీకు ఒక విద్యా సంస్థ పెట్టుకొని ఒక ఎడ్యుకేషన్ మంత్రి రాజీనామా చేయలే ధర్నాకు మీరు స్టూడెంట్స్ని పంపించారంటే మిమ్మల్ని ఏమనాలా? నాకు అర్థం కాలే, చెప్పు. ఇదే విద్యాశాఖ మంత్రి టైంలో వచ్చింది పర్మిషన్ కూడా. అయ్యంటే సరే లేదా ఎవరెవరు వచ్చంటారు మాట్లాడి ఇప్పించంటాము. మీకు సెన్స్ ఉండాలి కదా కొంచెం అన్నా, ఏం జరుగుతుంది, ఏం చేస్తానామని. మేము అది చెప్తాము, డిఎస్సికి అనుకూలంగా మీరు ధర్నా చేయాలి. ఇది ఎందుకంటే నాకు ఇట్లాంటి ఇష్టం ఉండదు. నేను ఈరోజు మీ స్కూల్లోకి కూడా వచ్చి రాకుండా కాంపౌండ్ వాళ్ళ నుంచే ఎందుకు మాట్లాడిపోతానా? పిల్లలకి ఇలాంటివన్నీ తెలియకూడదు, వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదని మాకు అట్లా మా పార్టీ ఉద్దేశం. అట్లా వాళ్ళ మాదిరి వచ్చి బెదిరితో గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయింది. మా ఏదానికన్నా మిమ్మల్ని మేము వాడుకునేవా? ఎందుకు మళ్ళా అంటే వాళ్ళు ప్రతిపక్షంలోని భయపడతారు, మేము ఏదైనా వాడుకునేమో. కొంచెం అన్నా మీకు అది కూడా ఉండాలి కదా. ఏ బిజినెస్ పీపుల్స్ కానీ, ఏ విద్యా సంస్థల యాజమాన్యాన్ని కానీ మేమేమన్నా బెదిరియడం కానీ డిమాండ్ చేయడం జరిగిందే? వాళ్ళు ఈ బుద్ధి చెప్తే వాళ్ళు ఏదో చేస్తారని భయపడిపోతే ఎన్నాళ్ళని బానిస బతుకులు ఇట్లే ఉంటాయి. మీరు మీ పిల్లలు కూడా దీంట్లో చదువుతారా? సరే, ఈ 2 కండిషన్లు అమ్మా, రైట్.